అందరికీ జై భీమ్ లాల్ సలాం. ఈరోజు సావిత్రమ్మ గారి పూలే జయంతి సందర్భంగా మనము ఏదైతే ఈ పోరాటాల స్ఫూర్తిదాయకంగా నిలబడ్డటువంటి ఈ గుడిసెవాసుల ఆధ్వర్యంలో ఈ సావిత్రమ్మ జయంతిని ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా బ్రాహ్మణిజం కులాన్ని వాళ్ళు ఎంత వ్యతిరేకంగా అవమానాలు చేసినా మరి వాళ్ళందరినీ కూడా ఆ అవమానాలన్నీ దిగమింగికొని తను సావిత్రిబాయి పూలే తన భర్త సహకారంతో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యను మనం ఖచ్చితంగా చదవాలా, విద్యాబోధనను పెంచితేనే ఈ భారతదేశంలో సమాజంలో ఉన్నటువంటి స్త్రీ జాతి అందరూ కూడా ఒక అభివృద్ధి బాటల్లో నడుస్తారు, వీళ్ళందరూ కూడా చదువుకుంటారు, వీళ్ళకి చదువు ఖచ్చితంగా అందించాలని చెప్పేసి ఆమె మరి ఆనాడు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు భారతదేశం అంతటా మరి సావిత్రమ్మ చెప్పినటువంటి ఆమె చేసినటువంటి త్యాగం మూలంగా చాలామంది మహిళలు ఈరోజు చదువుకుంటూ విద్యావంతులై ఈరోజు మంచి మంచి ఉద్యోగాలలో వెళుతూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతున్నటువంటి మరి చరిత్ర మరి మనకు సావిత్రమ్మ గారు కల్పించడం అనేది జరిగింది. అందులో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయాన్ని మరి తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు టీచర్స్ డే అని మరి ఏదైతే ఆనాడు అమ్మ ఉపాధ్యాయురాలుగా నిలబడి ఈ దేశానికి మరి ఖచ్చితంగా చదువును అందించాలని చెప్పినటువంటి టీచర్లుగా తయారైనటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వీళ్ళకు ఒక ఘనంగా వీళ్ళకు ఆహ్వానం పలకాలా, వీళ్ళకంటూ ఒక సమాజంలో గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు మరి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి మేము బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా మరి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. అట్లాగే ఏదైతే భవిష్యత్తులో కూడా మనకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు కూడా చదవద్దు అనేది లేకుండా వాళ్ళకంటూ ఒక చదువును నేర్పించి వాళ్ళకు విద్యావంతులు చేసి ఈ భారతదేశంలో ఒక మరి ఆదర్శవంతమైనటువంటి మహిళ మరి చదువుకొని వాళ్ళ అభివృద్ధి బాటల్లో నడిపే విధంగా మరి మహిళలందరూ కూడా ఆ వైపుకే నడిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆశిస్తూ మరి అమ్మకు కూడా మరోసారి సావిత్రిబాయి పూలే జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే.